యా ఇగో ఇది చూడండి, మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో, బ్యారేజ్ పగులకు వాళ్ళే కారణం కావచ్చు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఎంత దారుణం. మేడిగడ్డ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి, ఆ మేడిగడ్డ సుందిల దగ్గరికి పోవాలంటేనే 1 year ముందు నుంచే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ, పోలీసుల పహారాలో ఉన్నాయి. సో అక్కడికి ఎవరు వెళ్ళి పెడతారు? గిట్లా గింత రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఈయన లీడర్గా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. పులకేసీ లాంటోడు. ఏది కేసీఆర్ కుటుంబంలో పులకేసి ఎవరు అంటే కేటీఆర్ అని చెప్పొచ్చు. వారసుడు ఎట్లుంటాడు? పులకేసి సినిమా చూడండి, 24వ పులకేసి ఏదో ఉంటుంది సినిమా. ఆ సినిమా చూస్తే సేమ్ డిట్టో కేటీఆర్ చూసినట్టే ఉంటుంది. మేడిగడ్డలు బాంబులు పెట్టారని చెప్పేసి ఒక మంత్రి పదవి, ఒక మాజీ మంత్రిగా ఉన్నావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు, నువ్వు అట్లా మాట్లాడచ్చునా? బాంబులు పెట్టారేమో అని మాట్లాడచ్చునా? ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నావే? ఉందాగా ఉండని నేర్చుకో. ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నావు? అన్ని పరికమాల రాజకీయాలు ఇస్తావు. ప్రజలు ఇట్లాంటి వాటిని ప్రజల నంబర్ గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా ఇట్లాంటి మాట్లాడితే నిన్ను తీసి పక్కన పెడతారు. ఆల్రెడీ పక్కన పెట్టిరు. ఇంకా అనవసరంగా ఇబ్బంది పడకు కేటీఆర్. గిదా కమిషన్ల కోసం కాళేశ్వరం కూల్చాలనేది రేవంత్ రెడ్డి ఏజెండా అట. సిగ్గుందా కొంచెమైనా? కమిషన్ అంటే మీరు కమిషన్లు తీసుకున్నారు, అందుకే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. 30,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారు, కమిషన్ల కోసం పెంచారని చెప్పేసి అది కూడా మీరు దానికోసమే ఇచ్చారా? మరి మీరు 100% మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే మీ కమిషన్ల కోసం. అది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ రహస్యమే. టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్కు నోటీసులట. అయ్యో చూద్దాం, టైంపాస్ కోసమా ఏందో తెలుస్తుంది. మాపై లొట్టపీస్ కేసులతో సీఎం చేసేదేం లేదు. కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ప్రచారం. రేవంత్ రెడ్డిలో అపరిచితులు ఉన్నారు. ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు. అందాల పోటీల కోసం 200 కోట్లు అంటూ చూస్తాం. అసలు అందాల పోటీల ఇన్ని బాధ అంతా ఏంది? అందాల పోటీలను రేవంత్ రెడ్డి నిర్వహిస్తూ ఉన్నాడు. అసలు నువ్వు నిర్వహించాల్సింది అందాల బామ్మలతోటి. నువ్వు మొత్తం ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్ కావాల్సింది, వాళ్ళతో డిబేట్లు పెట్టాల్సింది, ఇవన్నీ చేయాల్సింది కదా. పాపం అదంతా చేయలేదు కదా. అందుకే ఆ అక్కస్తోటే ఇట్లా మాట్లాడుతున్నాడేమో అనేటువంటి అభిప్రాయం వినిపిస్తూ ఉంది. సో కేసీఆర్తో మరోసారి హరీశ్రావు భేటీ అంటూ చూస్తా ఉన్నాం. సో దయచేసి కేటీఆర్కి నేను ఒకటే చెప్తాను, అనవసరంగా ప్రజల ముందు చులకన కాకండి. అన్ని ఇలాంటి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో చులకన అవుతారు. ఇంకా దరిద్రంగా ప్రజలు ఇంకా తిరస్కరిస్తారు మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి.